హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ప్రేమ్. ముందే చెప్తున్నా, ఈ వీడియో అందరి కోసం అయితే కాదు. మీలో ఎవరికైతే బైక్లు అంటే ఇష్టమో, నేచర్ అంటే ఇష్టపడతారో వాళ్ళకి మాత్రమే. మిగతా వాళ్ళందరూ ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేసేయండి. ఒకవేళ మీకు గనక బైక్ రైడింగ్ అంటే ఇష్టం ఉండి సోలో ట్రిప్పులకి ఏమన్నా ప్లాన్ చేస్తున్నట్టయితే ఈ వీడియో మీకోసమే. వీడియో లాస్ట్ దాకా చూడండి. రీసెంట్గా నేను బైక్ మీద ఊటీ అయితే వెళ్ళాను. అది మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. యూట్యూబ్లో చాలా ఊటీ రోడ్ ట్రిప్ వీడియోస్ ఉన్నాయి. కాకపోతే అవన్నీ బెంగళూరు నుండి ఊటీకి ఎలా వెళ్ళాలి, దారిలో బందీపుర ఫారెస్ట్ గురించి మాత్రమే ఉన్నాయి. ఈ వీడియోలో మనం ఊటీ నుండి బెంగళూరుకి ఎలా రావాలో చూద్దాం. మీరు అనొచ్చు, రెండు ఒకటేగా, ఊటీ నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి ఊటీ ఒకటే అని. కాకపోతే ఈ రెండు రోడ్లు డిఫరెంట్ అనమాట. వెళ్ళేటప్పుడు ఒక రోడ్డు యూస్ చేస్తాం, వచ్చేటప్పుడు ఇంకో రోడ్డు యూస్ చేస్తాం. ఇప్పటిదాకా అందరూ బెంగళూరు నుండి ఊటీకి వెళ్ళే రూట్నే చూపించారు, కానీ ఊటీ నుండి బెంగళూరుకి వచ్చే రూట్ని ఎవరు చూపించలేదు. ఇప్పుడు మీకోసం నేను చూపిస్తాను, చూడండి. ఈ వీడియోలో నేను మా ఫ్రెండ్ గారు మాట్లాడుకునే మాటలతో పాటు చిన్న చిన్న వాటర్ ఫాల్స్, ఎదురొచ్చే వైల్డ్ యానిమల్స్తో ఈ వీడియో ఫుల్గా అయితే లోడ్ అయి ఉంది. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీరు ఏ మూమెంట్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. గట్టి పట్టుకోరా. ఏడా వీడియో తీసుకోవాల్సింది. చూడరా ఎంత బాగుందో, ఎంత బాగుందో చూడు. ఇటే ఇటే కాపాడితే అర్థం కావట్లా. నార్మల్గా ఉన్న వీడియోకి కలర్ ఎఫెక్ట్ ఇవ్వచ్చుగా. నార్మల్గా ఉన్న వీడియోకి గ్రీన్ పెంచుకోవచ్చుగా. నార్మల్గా ఉన్న వీడియోకి గ్రీనరీ పెంచుకోవచ్చుగా. చాలా ఇది రోడ్డు కాదురా, అన్ని ప్లేసులు చూసినారా అని ఆనందం వీటింగ్ అవుతుంది కదా, స్టార్ట్ అవుతుంది. కాబట్టి కలర్ తక్కువ వచ్చి గవానికి వస్తుంది. నీకు పంపించాలంటే నువ్వు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది యాప్ డౌన్లోడ్ చేసుకొని సింక్ చేసుకోవాలి. ఇది ఫోన్లోకి తీసుకొని ఫస్ట్ ఫోన్లో ఒక యాప్ ఉంటుందిరా, డీజే మేమో అని. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని దానిలో నుంచి చేసుకోవాలి. రాసుకోరా. ఆ ప్లేసులు ఏముందిరా, ఈ రోడ్డే కదా. ఆ ప్లేసులు ఏముంది, రోడ్డు ముందు ఎయ్యి పనికిరావు. తొట్ట తొక్కతో ఎయ్యి పనికిరావు.
రాకపోతే చాలరా వెళ్ళిపోవచ్చు కదా. హలో బెంగళూరు రోడ్డు నేను చేస్తాను. ఒక్క నిమిషం ఆటోలో ఉంటూనే ఉంటే ఇక్కడ సిగ్నల్ లేదు. మొన్న వంశీ గారు పెట్టుకున్నాడు కీబోర్డు, నా అడ్రస్కే పెట్టాడు, సేమ్ నా పేరు మీద పెట్టాడు. ఇంతే ఇట్లా వర్షాల్లో తడుచుకొని వస్తారమ్మా ఇంటి కాయలు, అవి ఎక్కువ నాళ్ళు ఉండవు, 2 రోజులు నల్లగొచ్చేస్తాయి. మళ్ళీ వీళ్ళు అడుగుతారు కాయలు ఎప్పుడు మారుతాయి అని. మా నాన్న 14-13 బస్తాలు తెస్తాడు, వాళ్ళేమో కాయలు మారేదాకా వేయమంటారు. అవి కాయలు అంతే ఉంటాయి. కాయలు నిలువ ఉండే కొంది పారెక్కుపోతాయి. కిందలు ఎట్నో సన్నగా మాయమైపోయింది. రాష్ట్రం మైసూరు నుంచి ఊటీ వచ్చే రోడ్డు ఫారెస్ట్లో నుంచి రావట్లేదు ఇప్పుడు మనం కదా. ఫారెస్ట్లో నుంచి కాదనుకోండి ఇప్పుడు మనం వచ్చేది. కానీ ఇప్పుడు ఎప్పుడు ఎయ్యి వస్తాయో చెప్పలేము కదా. ఈ రోడ్లో కూడా మొత్తం అడిగాగా ఎప్పుడు ఎయ్యి వస్తాయో చెప్పలేము. అప్పుడప్పుడు అలాంటి పెట్టాలి స్మూత్గా ఉన్న రోడ్లు కాకుండా. కానీ రోడ్డుకు తగ్గట్టు టైర్లు భలే డిజైన్ చేశారా. రోడ్డుకు తగ్గట్టు టైర్లు ఇవి ఎంత రోడ్లు కూడా అంతే. ఇప్పుడు చూడు స్మూత్గా లేకుండా గతుకులు నీళ్ళు లేకుండా వాటికి తగ్గట్టే టైర్లు కనిపెట్టారు జారకుండా. ఆ టైర్లు కనిపెట్టడం అంటే బ్రేక్లు ఇంకా బాగా అప్గ్రేడ్ చేశారు. ఏబిఎస్ అంతా ఎన్ని ప్రాణాలు కాపాడింది. స్కిడ్ అవ్వకుండా కదా. ఏబిఎస్ ఎన్ని ప్రాణాలు స్కిడ్ అవ్వకుండా ఎంతమందిని కాపాడింది. వాటర్ ఫాల్ అయితే అనుకుంటా మొన్న వచ్చి. బ్రేక్ డౌన్ అయినట్టుంది కదా. హీట్ ఎక్కిపోయింది.
ఎట్నా కట్టాడా రెండు వీడియోలు డిలీట్ చేయమాక అంత అందంగా ఉందిరా బెస్ట్ టైం రాళ్ళు దొల్లిపడినాయి అవి కదా సాలిడ్ ఉంటాయి అట్లా ఎక్కువ తినకూడదు టీ అని వద్ద బాగుంటారా గోవా 75 జీవో అని ఉందిగా జీవో దీని నుంచి అది కూడా దగ్గరే అనుకుంటా కదా బెంగళూరు నుంచి 500 పైన రా గోకర్ణ వెళ్ళామా గోకర్ణ కాడి నుంచి కూడా వెళ్ళాలి గోకర్ణ కాడి నుంచి ఊరే దొడ్డబెట్ట బందికి రాదురా అది డాల్ఫిన్ హౌస్ కూడా సరిపోదు చూసావా డాల్ఫిన్ హౌస్ కంటే బాగుంది కదా రూట్ బాగుంది అది ఈ రూట్ కంటే బాగోలేదు సూపర్ ఉంది అసలు చిన్న గతుకులు కూడా లేకుండా పిడుగురాళ్ళ అన్ని బండ్లన్నీ తీరానికి చేరే బండ్లు 90% కంటే 10% ఉంటాయి ఊరు 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 ఏంటిది ఇన్స్టా 360 ఉండాలిరా దీని బదులు అది కొనుక్కోవాల్సింది నేను అదైతే చుట్టూరు కవర్ చేసిద్ది పైన కింద కదా ఇది ఫేస్ పెట్టుకుంటారు అందరూ బండి నడిపేటప్పుడు ఇటు ఫేస్కి ఎట్ట ఒక్కొక్క ప్రో రైడర్ ఎన్ని కెమెరాలు వాడతారు అనుకున్నాం యూఎస్ నుంచి ఆఫ్రికా వెళ్ళే నేను కొంతమంది చూస్తాను అమ్మాయిలు ఊరే ముసలాంలు అయ్యే స్టేజ్లో ఉంటారా ముసలాంలు అయ్యే స్టేజ్లో ఉంటారు కానీ వాళ్ళు దేశాలు దాటుకుంటా బండి మీద అన్నీ ఎంత లగేజ్ అనుకున్నావు ఇల్లు మొత్తాన్ని క్యారీ చేసుకుంటారు వాళ్ళు
ఓకే, అప్పుడప్పుడు ఇలాంటివి ఉండాలి స్లో చేయడానికి. గుజరాత్ అది. చీకటి పడిందా, చెట్లు అడ్డం వచ్చిందిగా. ఇదే కాకుల దూరం కారాడు అని మనం చిన్నప్పుడు బుక్కుల్లో నేర్చుకుంటామే, చదువుకుంటామే, అది ఇదే. కిక్కు స్లో అవడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంబంధం లేకుండా ఉంటుంది. ఒక ప్రెజర్ ఒకదాని మీదే పడుతుంది. ఇప్పుడు నీకు ఇంటర్ బ్రేక్ ఇప్పుడు మధ్యలో ఎందుకు? అరే ఇవి చాలా స్లో, ఇవి జారిపోతారా ఇవి. తమిళనాడు మా చెల్లూరు మొత్తం ఇవే ఇగో ఇవే సేమ్. దీని మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళలేరు అసలు, ఫ్రిక్షన్ ఉండదు. బంక్ అంటే ఇంకా అక్కడ రోడ్డు పోయలేరుగా. ఏ బంక్లో రోడ్డు చూసావరా? నేను నా మైండ్కి ఏది వచ్చిందంటే ఇక్కడ మామూలుగానే అవుతున్నాం.